హాయ్ ఫ్రెండ్స్, అందరికీ చాలా థ్యాంక్స్ అన్న. నా వీడియోలు అందరూ చాలా సపోర్ట్ చేస్తారు. ఈరోజు నేను సూపర్ నేపర్ గడ్డి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను గత 2 సంవత్సరాలుగా ఇది ఒక గడ్డే వాడుతున్నా. ఎందుకంటే చూడండి, మొత్తం సూపర్ నేపర్ గడ్డి ఉంది నా దగ్గర. ఇది చూడండి అన్న, ఎంత ఆనందం పెరిగింది అనేది మీకు తెలుస్తుంది. ఇంకా బాగానే పెరుగుతుంది, 14 ఫీట్లు పెరుగుతుంది అని గడ్డి. బర్రెలు అయితే చాలా ఇష్టంగా తింటాయి, మంచిగా తీయ ఉంటుంది కాబట్టి ఇంకొంచెం పాలు అది అంటే పాలు గిలంగా ఎక్కువ ఇస్తాయి అన్న. గడ్డి ఇచ్చి నుంచి నాకైతే మంచిగా ఇస్తున్నాయి పాలు. ఫస్ట్ నేనేందంటే బయట ఊరల పొంటి ఆడిట తెచ్చి గడ్డి వేసుటి వరిగడ్డి అట్లా. కానీ ఇప్పుడు నా దగ్గర చూడండి, ఒక 1/2 ఎకరా వరకు అంటే 75% నేను సూపర్ నేపర్ గడ్డి పెట్టుకున్నాను. మొత్తం ఇదే ఉందన్న. గడ్డి చూడండి ఎంత పెద్దగా అయింది. ఇగో ఇంత పెద్దగా అయింది. కానీ ఇక్కడ చూడండి, ఒకసారి గడ్డిని చూడొచ్చు అన్న, ఎంత లేతగా ఉందని మీకు అర్థమవుతుంది కదా. ఇగో మొత్తం లేతగా ఉంది, కింది వరకు ఏర్లు వస్తున్నాయి. అక్కడ పోయి చూడమన్నా, ఇక్కడ మొత్తం బురద బురద కానీ గ్రూపింగ్కి వస్తలేదు. ఒక్క నిమిషం. నాకైతే మొత్తం సూపర్ నేపర్ గడ్డే ఉందన్న. నేను ఎకరకు వచ్చి ఒక 8 నుంచి 10,000 కాడలు పెట్టుకున్నా. ఇవి ఎట్లా పెట్టుకుంటే అతుకుతాయంటే ఒకసారి చూపిస్తా చూడండి అన్న. ఈ కలుపులు ఉన్నాయి కదన్నా, ఇగో ఇదొకటి ఉంది కదా, మీకు మంచిగా చూపిస్తా. ఇగో ఇట్లుంది కదన్నా, ఇట్లాంటి కలుపులు మనం ఇట్లాంటి దాన్ని ఏం చేయాలంటే, ఇటువంటి మనకు ఎకరకు 10 నుంచి 12,000 పడతాయి మంచిగా పెడితే. లేదంటే 8,000 నుంచి 10,000 ఇలా మస్తు అవుతాయి అన్న. ఒక్కసారి వాడుకున్నాం అనుకోని మనకు ఒక 5 నుంచి 8 ఏళ్ళ వరకు గడ్డి ఖచ్చితంగా ఉంటుంది. నేను పెట్టి ఇట్లా ఇప్పటికీ ఒక 2 సంవత్సరాలు అయిందన్న. 2 సంవత్సరాల పైన అయింది. నేను నా బర్రెలకి ఈ గడ్డి తప్పితే వేరే గడ్డికి నేను వాడతలేను. ఇంకోటి, నేను షెడ్డుకు దగ్గరగా పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి అన్న, 3 రోజుల తర్వాత చాలా వర్షాలు ఉన్నాయని చెప్పి మన ప్రభుత్వం మనకు చెప్తుంది. ఫుల్ వర్షాలు ఉన్నాయి. వర్షాలు మనం బయటికి తీసుకోపోలేము, లేకపోతే బయట మనం మేపనికి ఇలా కుదరదు. అందుకే నేను నాకు తెలిసినతో చెప్తున్నాను, ఎవరైనా కొత్తగా పెట్టాలనుకుంటే సూపర్ నేపర్ గడ్డి చాలా మంచిగా ఉంటుంది అన్న. ఒకసారి మీరు చూడండి, దీని ద్వారా బర్రె ఇలా మంచిగా ఉంటుంది. అది ఒక అంటే దాని బాడీ వెయిట్కి ఇలా మంచిగా పెరుగుతుంది, పాలు ఇలా మంచిగా ఇస్తుంది, పాల ఉత్పత్తి అనేది పెరుగుతుంది. గడ్డికి ఎలాంటి లోటు. ఈ గడ్డి స్టార్టింగ్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే 90 రోజులు పడుతుంది అన్న. తర్వాత మాత్రం చాలా స్పీడ్ వస్తుంది. 60 రోజులకు ఒక కోత మనం కోసుకొనవచ్చు. నేనైతే ఇప్పటికీ 2 సంవత్సరాలలో ఒక 6 నుండి 8 కోతలు కోసినా. గడ్డి మాత్రం చాలా స్పీడ్ వస్తుంది. ఒక యూరియా మాత్రం వేసుకోవాలి, ఎందుకంటే మనం కొద్దిగా స్పీడ్ రావాలంటే యూరియా వేస్తే ఏమవుతుందంటే దానికి ఇలాగా మంచిగా బలం వచ్చి స్పీడ్గా పెరుగుతుంది. దీని ఓన్లీ బర్రెలకే అని కాదన్న, చాప్ కట్టర్ పెట్టుకొని గొర్రెలకి ఇలాగా ఆవులకి ఇలాగా వాడుకోవచ్చు, మంచిగా ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే నేను వాడుతున్నా కాబట్టి చెప్తున్నా ఫ్రెండ్స్. ఒకవేళ ఎవరైనా కొత్త వాళ్ళు మాకు గడ్డి పెట్టుకోవాలనుకుంటున్నామన్నా మేము అంటే, నేనైతే ఫ్రీగానే ఇస్తాను. ఇప్పుడు ఆన్లైన్లో ₹1.50 ఇలాగా అమ్ముతుర్రు. నాకు అందుబాటులో ఎవరైనా ఉంటే అన్న, నాది అత్తేలి విలేజ్, వికారాబాద్ మండలం నాది. ఎవరన్నా అన్న మాకు కావాలి అంటే నా దగ్గర రావచ్చు అన్న, నేను ఫ్రీగానే ఇస్తాను. చాలా ఉంది నా దగ్గర. నేను కావాలంటే కలుపులు ఇలా కొట్టిస్తాను, మీకు చిన్న చిన్న కట్టెలు కొట్టిస్తా, పెట్టుకోవచ్చు. ఇక్కడనే ఉంటా కాబట్టి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఒకరికి ఉపయోగపడాలి అంటే, కొంతమందికి ఇవ్వాలి నేను గడ్డి అనుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా మాకు కావాలన్నా, మేము తీసుకోవాలనుకుంటున్నామంటే డైరెక్ట్ నా దగ్గరకు వచ్చి తీసుకొని వచ్చాను, ఫ్రీగానే ఇస్తాను నేనైతే. నా వీడియోలు చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా కావాలంటే కామెంట్ చేయండి అన్న, ఖచ్చితంగా నేను ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూనే ఉంటా. నేను షెడ్ గురించి ఒక వీడియో పెట్టినా, అది 4,000 మంది చూసారు. చాలా థ్యాంక్స్ అన్న. సో ఎవరిని నేనైతే సబ్స్క్రైబ్ చేయడానికి నేను అడుగుతలేను, ఎందుకంటే మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే వెళ్ళిపోండి అన్న, అంతే. థ్యాంక్ యూ, బాయ్.